హలో అందరూ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి. అలా చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లు వస్తాయన్నమాట. అయితే ఫస్ట్ డే నేను పాలు పొంగించాక పప్పు టమాటా అయితే చేశానండి. ఇది సెకండ్ డే కుకింగ్ అనమాట. పిల్లలు స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయారు. 9th ఇది నేను చేస్తున్నాను వీడియో. ఫస్ట్ కుకింగ్ నేను వాళ్ళ కోసం ఏం చేశాను అనేది ఈ వీడియోలో చూపించాను అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది. పిల్లలకి ఎవరికైనా సరే తొందరగా ఈజీగా ఇలాంటివి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారనమాట. ఇవి టిఫిన్స్లోకి, ఇంకా లంచ్లోకి, డిన్నర్లోకి ఎలా అయినా కానీ చేయొచ్చండి. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సింపుల్గా చేసేసుకోవచ్చు. పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. అయితే ఇక్కడ నేను చపాతీ పిండి అయితే కలిపి పెట్టుకుంటున్నా అండి. మా పిల్లలకి చపాతీ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకనే వాళ్ళ స్కూల్కి వెళ్ళే ముందు రోజు నేను చపాతీ అయితే చేస్తున్నాను. దాంతోపాటు చనా కర్రీ అయితే చేస్తున్నాను అండి. చోలే అంటారు కదా, చోలేతోని నేను కర్రీ అయితే చేస్తున్నాను. ఈ కర్రీని చాలా ఈజీ పద్ధతిలో చేసి అయితే చూపించండి. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. నేను చోలేని నైట్ అంతా నానబెట్టుకున్నాను. వాటిని కుక్కర్లో వేసుకొని 2 ఆలు అయితే కట్ చేసుకొని అందులో అయితే వేసుకున్నానండి. విజిల్స్ వేయించుకుంటున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒక 5 to 6 విజిల్స్ అయితే వేయించుకోవడానికని పెట్టేశాను. మార్నింగ్ అయితే ఇడ్లీ వేద్దాము. ఫస్ట్ డే కదా, హడావిడిగా పెద్దగా పని ఏం పెట్టుకోకూడదని చెప్పి ఇడ్లీ అయితే చేస్తున్నాను అనమాట. ఇడ్లీలోకి ఇక్కడ నేను చట్నీ అయితే చేసుకుంటున్నాను. ఇది కూడా ఇంకోస్త డిఫరెంట్గా ఉంటుంది చట్నీ అనమాట. లాస్ట్ టైం ఒక వీడియోలో మీ అందరికీ చెప్పాను కదండి, పల్లి పుట్నాల చట్నీ ఇలా చేస్తే చాలా బాగుంటుంది అని. ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. నేను ఏ చట్నీ చేసినా కానీ కాంబినేషన్లో మాత్రం పల్లి వేసుకోవడం అనేది కామనే. అందులోకి ఏదైనా యాడ్ చేస్తానంటే ఇందులో ఏంటంటే పుదీనా అయితే వేసుకున్నా అండి. పుదీనాతో పల్లి చట్నీ అనమాట. ఇది కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ పద్ధతి. పచ్చిమిర్చి, పల్లీలు వేయించుకున్న తర్వాత పుదీనాను కూడా వేసుకొని మంచిగా అయితే వేయించేసుకోవాలండి. అది కొంచెం దగ్గరగా వేగిపోవాలన్నమాట. ఆకులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి నేను చూపిస్తున్నట్టుగా అయితే వేగిపోవాలి. ఇలా వేగిపోయిన దాన్ని మిక్సీ పట్టేసుకొని చింతపండు, జీలకర్ర, వెల్లుల్లిపాయ అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి. పట్టుకొని తాలింపు పెట్టేసుకోవడమే, చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడైతే నేను చోలే ఉడకపెట్టేసుకున్నాను. అది కూడా మీ అందరితో చూపిస్తున్నాను. ఇదిగోండి, చట్నీ కూడా ఒక పక్కన రెడీ అయిపోయింది. అది కూడా తాలింపు వేసేసుకొని ఓ పక్కన పెట్టేసానంటే టిఫిన్లోకి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇడ్లీ కాబట్టి పెద్ద హడావిడి ఏం పడక్కర్లేదు. మార్నింగ్ లేచి చట్నీ ఏం చేయనా అని అనుకునే వాళ్ళకు కూడా ఇలా ఎప్పుడూ లేచేదాని మీద ఒక పావుగంట ముందు లేచారనుకోండి, నిదానంగా అన్ని పనులే చేసేయచ్చు కదా. నేను కూడా అంతే, అలా అనుకొని చెప్పి నైట్ తొందరగా పడుకొని మార్నింగ్ అయితే తొందరగా లేస్తున్నాను అనమాట. అయితే ఇక్కడ నేను చోలే కర్రీ అయితే చేస్తున్నా అండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ముందుగా ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఇలా మనం ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. నేను చిన్న చిన్న ఆనియన్స్ ఒక 2 అయితే ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే ముక్కల కింద అయినా కోసుకొని వేసుకోవచ్చు. కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇవి మంచిగా వేగుతున్నప్పుడు ఇందులో టమాటో కూడా యాడ్ చేసుకుంటా అండి. ఒక టమాటో అనమాట, పెద్దగా ఏం వేయలేదు, ఒక్క టమాటో వేసానంతే. అది కూడా వేసుకొని మంచిగా దగ్గరికి అయితే వేయించుకోవాలి. ఇదైతే నిన్న నేను సండేకి చికెన్ కర్రీ అయితే చేశాను. ఆ చికెన్ కర్రీలోకి చేసుకున్న మసాలా అనమాట. ఏమేమి వేసాను అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు ఇవి మాత్రమే వేసానండి. ఇవి వేసి మంచిగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. చికెన్ కర్రీలోకి చేస్తే నాకు కొంచెం మిగిలిందనమాట, అది ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని మంచిగా వేగిన తర్వాత కారం కూడా వేసుకోవాలండి. కారం తగినట్టుగా కారం, పసుపు వేసుకొని మంచిగా అయితే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఉడకపెట్టుకున్న ఈ చనాని మనం ఇందులో వేసేసుకోవాలి.
వాటర్తో పాటే వేసుకోవాలండి. వేసుకొని ఆ బంగాళదుంపలు ఉన్నాయి కదా, వాటిని కొంచెం స్మాష్ చేసుకున్నాను అనమాట. అలా చేస్తే మంచి టేస్ట్ ఉంటుందండి. అలా చేసుకొని నేను మంచిగా వాటర్ వేసుకొని బాగా ఉడకపెట్టుకున్నాను అనమాట. ఇందులోకి కొంచెం శనగల్ని తీసి పక్కన పెట్టుకున్నాను. వాటిని మిక్సీ పట్టాను. మిక్సీ పట్టి అది కూడా ఇందులో కలిపాను అనమాట. ఈ ఆలు ఇంకా ఈ శనగలు మిక్సీ పట్టిన పేస్ట్ వేయటం వల్ల గ్రేవీ మనకి థిక్నెస్ బాగా ఎక్కువ వచ్చి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇందులో నేను వాటర్ యాడ్ చేశాను కదా, అంటే ఉడకపెట్టిన నీళ్ళకు కాకుండా విడిగా కూడా వాటర్ వేసాను అనమాట. ఇది చాలా బ్యాలెన్స్డ్గా ఉడుకుతుంది. ఇప్పుడు ఆ వాటర్ అయితే లాస్ట్లో మనకు అసలు ఏం ఉండదండి. ముందు కనిపించినట్టు అయితే ఉండదు, ఎందుకంటే దగ్గరికంట ఉడికిపోతుంది కదా. అలా ఉడికిపోవడం వల్ల మనకి అస్సలు నీళ్ళుగా అయితే ఉండదు, థిక్నెస్ వచ్చేస్తుంది అనమాట. తప్పకుండా ఒకసారి అయితే ఈ కాంబినేషన్ని ట్రై చేయండి. ఇది ఎక్కువ శాతం పూరీలకి చేసుకుంటారనమాట, కానీ చపాతీలో కూడా చాలా బాగుంటుంది. దాంతోపాటు నేనైతే వైట్ రైస్లోనే తిన్నాను. మనం పలావ్ చేసుకున్నా, లేదంటే బిర్యానీకి కానివ్వండి, బిర్యానీ ప్లెయిన్ రైస్ ఉంటుంది కదా, దానికి కానివ్వండి, ఇంకా చపాతీ, రోటీ, నాన్ ఎలాంటి దాంట్లోకైనా తినొచ్చండి. ఎలాంటి దాంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇందులో నేను ఒక్క స్పూన్కి ఫుల్గా చికెన్ మసాలా మాత్రం వేసుకున్నా అండి. అంతే, ఇంకా ఏ మసాలా వేసుకోలేదు. చికెన్ కర్రీకి సంబంధించిన పేస్ట్ వేసాను, లాస్ట్లో చికెన్ మసాలా కూడా కొంచెం వేసుకున్నాను. అంతే, కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దగ్గరగా మనకి ఉడికిపోవాలన్నమాట. దగ్గరగా ఉడికేటప్పుడు కొంచెం కొత్తిమీర అనేది నేను యాడ్ చేసేసుకుంటాను. మంచిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఈ వీడియో నచ్చింది కదా, నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి. ఇలా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుగా నోటిఫికేషన్లో వస్తాయన్నమాట. అస్సలు ఓపిక లేదండి, అస్సలు ఒంట్లో బాగాలేదన్నమాట. అంటే పిల్లల స్కూల్ కోసం అని చెప్పి నేను వెంటనే అన్ని పనులు చేసుకున్నాను కదా, బాగా అంటే బాగా నీరసపడిపోయాను. దాంతో కొన్ని పీరియడ్ ప్రాబ్లం కూడా అయిందనమాట. ఇంకా బాగా నీరసంగా ఉంది. అందుకనే నిన్న వీడియో అయితే పోస్ట్ చేయలేదు. ఇవాళ అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను. నా వాయిస్ విన్న వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది నాకు ఒంట్లో బాగాలేదని చెప్పి. అయినా కానీ మీకు అందరికీ కూడా షేర్ చేయాలని చెప్పి వీడియో అయితే ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నా అండి. తప్పకుండా నచ్చితే లైక్ అయితే చేసుకోండి. వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. చేసుకొని టేస్ట్ ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ చేశారంటే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాయి అనమాట. దీని తర్వాత వీడియోలో సింపుల్ రైస్ రెసిపీ అయితే చూపించా అండి. దాంతోపాటు నేను పిల్లలకి ఒక స్నాక్ అయితే చేశాను, హెల్దీ స్నాక్. అవి కూడా నేను వీడియో అనేది పోస్ట్ చేస్తాను అనమాట. మర్చిపోయానండి మీతో చెప్పటం. ఇలా ఉడుకుతున్న కర్రీలో కొంచెంగా గీ వేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.